ఏమంటుంది? నేను వచ్చినవి చూపించు అంటుందా ఎన్ని వీడియోలు నెత్తికి అందులోంచి తోడి హాయ్ అండి అందరికి. అంటే మళ్ళీ హాయ్ చెప్తున్నాను. కాలు పెడతారా? అది కాళ్ళు నుంచి లోపలికి వెయ్యాలి వాడికి. మూడో బిడ్డ రాయండి శ్రీ అక్కడ రాస్తే పర్వాలేదు. ఎక్కడ చూస్తలేదు అన్నయ్య. అది ఎమోషన్ అక్కడ. తిండి వచ్చేళ్ళండి అప్పుడే మొదలు పెట్టేసింది. ఇంకా అంటే వీడియో తీసినామని చెప్పి వాళ్ళ నాన్నగారు ఎక్కుతున్నారు. పెట్టు నువ్వు కూడా, బాహుబలిలో పెట్టినట్టు పెట్టు నువ్వు కూడా. ఇది నేమ్లో అయితే లాస్ట్ లెటర్ అండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే అండి, రేపు మా బాబుకి బారసాల అనమాట అండి. అంటే ఈరోజు బుధవారము, రేపు గురువారం మా బాబుకి బారసాల. అంటే 21st డే ఉయ్యాల్లో వేస్తారు కదండి, అది. దాంతోపాటే నేమ్ కూడా పెట్టేస్తున్నామండి. అంటే హాస్పిటల్లో చెప్పారనమాట. యాక్చువల్గా అయితే మాకు 6th మంత్లో పెడతారంటే అండి. కాకపోతే హాస్పిటల్లో చెప్పడం వల్ల మేము 21st డేనే పేరు కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాము. సో రేపు ఆ 2 ఫంక్షన్స్ జరుగుతున్నాయండి. దాని గురించి అంతా బయటంతా హడావుడిగా ఉందనమాట. అంటే రేపు వచ్చే వాళ్ళకి భోజనాల గురించి, బయట టెంట్ అవన్నీ, అలాగే బయట డెకరేషన్ అవన్నీ కూడా చూసుకుంటున్నారు. ధర్మ అయితే డెకరేషన్ దగ్గర ఉన్నారండి. డెకరేషన్ నాకు తెలిసి సగం అయి ఉంటుందండి. సో రేపు మొత్తం అవుతుంది, రేపు మొత్తం చూపిస్తాను. అలాగే ఇప్పుడు ఎలా చేస్తున్నారు ఏంటనేది ధర్మాన్ని వీడియో తీయమంటానండి. ఎందుకంటే బయట బాయ్స్ అందరూ కూడా డెకరేషన్ చేస్తున్నారు. సో నేను వెళ్ళి తీయడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆయన తీయమని ఆ డెకరేషన్ అది చూపించమంటానండి. సో చూసారు కదండి, సగం అయినట్టుందండి. అంటే రేపు పూర్తిగా అయిపోద్ది కదా, అప్పుడు చూపిస్తానండి. రేపు అంటే ఇంకో వీడియో ఏదో అనుకుంటారు, కాదండి. మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను. మా ఉద్దేశం ప్రకారం రేపు ఫంక్షన్ కాబట్టి రేపని చెప్పేశానండి. ఇప్పుడు ఇంకొక పెద్ద పని ఏంటంటే అండి, ఉయ్యాల అయితే వచ్చేసిందండి. కాకపోతే ఇంకా ఖాళీ లేక కొంచెం ధర్మాది బయట పనుల్లో బిజీగా ఉండి, బాబు కూడా ఏడుస్తుండి ఈ హడావుల్లో ఈ ఉయ్యాల ఫిక్స్ చేయడం అయితే అవ్వలేదండి. సో ఇప్పుడు ఈ ఉయ్యాల ఇంకా రేపే కదండి, ఈరోజు అయితే ఖచ్చితంగా ఫిక్స్ చేయాలి. ఇప్పుడైతే ఫిక్స్ చేసేస్తామండి. టైం కూడా ఇప్పుడు నైట్ అనమాట అండి. నైట్ 10 అయింది. బాబుకి ఇప్పుడు మార్నింగ్ అయ్యి లెగుస్తాడనమాట. అంటే తను మార్నింగ్ అంతా పడుకుని నైట్ అంతా ఏడుస్తూ ఉంటున్నాడు. సో ఇప్పుడు 1 గంట మాత్రమే అండి మాకు. ఆ గంటలోనే ఉయ్యాల ఫిక్స్ చేసుకోవాలి. మిగిలిన పనులన్నీ కూడా చేసుకుని నేను కొంతసేపు అలా వాడిని ఊరుకోబెడుతూ నేను కూడా పడుకోవాలన్నమాట అండి. సో ఇంకా రేపు వీడియోలో మొత్తం మీకు మా బాబు ఫేస్ కూడా చాలామంది అడుగుతున్నారు. ఆ ఫేస్ కూడా రేపే వీడియోలో చూపించేస్తానండి. సో ఇప్పుడైతే ధర్మ రావాలండి. ధర్మ వచ్చిన తర్వాత ఇది ఓపెన్ చేసి ఫిక్స్ చేయడం అంటే నా దానివల్ల అవ్వదు. ఎందుకంటే బాబు ప్రస్తుతానికి పడుకున్న అంటే అలా ఇలా కదులుతూ ఉంటాడు కదా, వాడిని చూసుకుంటూ నేను ఒకదాన్ని ఫిక్స్ చేయాలంటే అవ్వదండి. సో ఆ డెకరేషన్ ఎప్పుడు అవుతుందో తెలియదు. ఆ డెకరేషన్ అయిన తర్వాత ఆయన వచ్చి ఇది ఫిక్స్ చేయాలన్నమాట అండి. అంతలో బాబు లెగిచాడంటే ఇంకా అయిపోయినట్టే. ఇద్దరం బాబు దగ్గరే సరిపోతుంది. సో వాడు లెగిచేలోపు ఆయన వచ్చి ఇది ఫిక్స్ చేయాలనుకుంటున్నామండి. ఇది ఫిక్స్ చేసేటప్పుడు కూడా మీకు ఒక చిన్న బయట అందరూ ఉంటే మీరు ఇక్కడ ఒకరు కూర్చొని ఏం చేస్తున్నారండి? గేమ్ ఆడుతున్నానే. ఇలా నార్మల్ గేమ్స్ ఆడుతూ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకండి? నేను మీకు ఒక గేమ్ యాప్ చెప్తాను. అందులో అయితే మీకు నచ్చినట్టు గేమ్ ఆడుకోవచ్చు, అలాగే మనీ కూడా సంపాదించుకోవచ్చు అండి. మనీ గేమ్ యాప్? ఏ గేమ్ అది? ఆ యాప్ నేమ్ వచ్చేసి లూడో అండి. దాంట్లో మనం ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అంతే ఈజీగా విత్డ్రా కూడా చేసుకోవచ్చు అండి. ఇన్స్టెంట్ గా మన బ్యాంక్ అకౌంట్ లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. లూడోనా? అవునండి, లూడో ఫ్యాన్సీ యాప్. బాగా గుర్తుపెట్టుకోండి, లూడో ఫ్యాన్సీ యాప్. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నారండి? తర్వాత రిజిస్టర్ చేసుకోవాలండి. అది కూడా మన నెంబర్ తోనే. మన నెంబర్ ఎంటర్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. దాంతో మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మన వాలెట్ ని రీఛార్జ్ చేసుకోవాలండి. అది కూడా ఫోన్ పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్ అండ్ డెబిట్ కార్డ్ ద్వారా మన వాలెట్ ని రీఛార్జ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ గేమ్ ఎలా ఆడాలనుకుంటున్నారండి? లూడో కింగ్ లోనే ఈ గేమ్ ఆడాలి. ఫస్ట్ మన ఫ్రెండ్స్ తో ఆడదాం అనుకుంటున్నాం అనుకో, మన రూమ్ ఐడి క్రియేట్ చేసుకుని వాళ్ళతో షేర్ చేసైనా ఆడుకోవచ్చండి. లేదంటే వాళ్ళ రూమ్ ఐడి మనం యాక్సెప్ట్ చేసైనా ఆడుకోవచ్చండి. ఏంటి
వేరే ప్లేయర్స్ తో కూడా ఆడుకోవచ్చా? ఆడుకోవచ్చండి. ఈ లూడో గేమ్ లో మీరు విన్ అయితే నేను విన్ అయ్యాను అన్నట్టుగా స్క్రీన్ షాట్ తీసి వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అప్పుడు మన వాలెట్ లోకి ఫాస్ట్ గా మనీ వచ్చేస్తాయండి. తర్వాత మీ ఫోన్ పేకి గూగుల్ పేకి యూపీఐ ఐడి ఉంటుంది కదా, దాని ద్వారా మనం విత్డ్రా ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్ అంటే ఫాస్ట్ గా మనం విన్నింగ్ అమౌంట్ వచ్చేస్తాయండి. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అయితే. అవునండి. ఇంకొకటి ఏంటి అంటే మీ రిఫరల్ కోడ్ ఉంటుంది కదా, అది మీ ఫ్రెండ్స్ తో కనుక షేర్ చేసుకుంటే మీకు 1% కమిషన్ వస్తుందండి వాళ్ళ ఎర్నింగ్స్ నుంచి. మరి ఇది అవును జెన్యూన్ యాపేనా? మీకు ఆ డౌట్ ఎక్కర్లేదండి. లూడో ఫ్యాన్సీ యాప్ అనేది చాలా జెన్యూన్. 1 year నుంచి చాలా జెన్యూన్ గా నడుస్తుందండి. అలాగే వాళ్ళ యూజర్స్ కి టైం టు టైం మనీ పే చేసేస్తారు. నేను కూడా ట్రై చేశాను అండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, దాని ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే గూగుల్లోకి వెళ్ళి లూడో ఫ్యాన్సీ అని టైప్ చేస్తే అక్కడ డైరెక్ట్ గా లింక్ వస్తుంది, దాని ద్వారా అయినా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, లూడో ఫ్యాన్సీ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం ఈజీగా మనీ ఎర్న్ చేసుకుందామండి. సరే అయితే నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని మా ఫ్రెండ్స్ కూడా చెప్తా. ఆయన అయితే వచ్చేసారండి. బయట డెకరేషన్ అయితే మొత్తం కూడా అయిపోయిందంట. కాకపోతే డెకరేషన్ అయితే రేపు మార్నింగ్ చూపిస్తానండి, ఎందుకంటే వాడికి పెట్టాల్సిన ఏం ఇంకా రాలేదు. అదైతే రేపు మార్నింగ్ ఇస్తా అన్నారు చేసింది. అది వచ్చిన తర్వాత అది కూడా ఫిక్స్ చేసిన తర్వాత మొత్తం నేను రేపు మార్నింగే చూపిస్తానండి. వాడి పేరు కూడా రేపే రివీల్ చేస్తామండి. బాబుని చూపించేటప్పుడే పేరు కూడా రివీల్ చేస్తామన్నమాట అండి. సో ఇప్పుడు ఇది బిగించి అప్పుడు మేము పడుకోవాలండి. ఇదైతే అమెజాన్లో బుక్ చేసామండి. ఇది ఫస్ట్ అయితే ఈయన వచ్చేసి కొంచెం అదే ఆటోమేటిక్గా ఊగే ఉయ్యాలు ఫిక్స్ కొందామన్నారండి. కాకపోతే నేనే ఎందుకు అంటే పిల్లలు ఎక్కువ రోజులు ఉయ్యాల్లో ఉండరు కదండి, జస్ట్ బాగా ఉంటే ఒక 7 months 8 months ఉంటారంట అంతే. ఆ మాత్రం దానికి ఇంకా ఆ ఉయ్యాలు ఎందుకని చెప్పి ఇంకా నేను ఈ ఉయ్యాల కొనమని చెప్పానండి. ఇదైతే ప్రస్తుతం మా అమ్మగారి ఇంట్లో ఉన్నామండి. అక్కడే మొత్తం ఈ ఫంక్షన్ అది జరుగుతుంది. ఇదిగోండి అప్పుడే అయిపోయిందండి ఉయ్యాల సంగతి అయితే. అప్పుడే పడేశారు వాళ్ళ నాన్న. సో మా బాబు ఉయ్యాల అయితే ఇదండి. నేను మొత్తం ఆయన బాబు అందరం కూడా అందులోనే ఊగుతామండి. వద్దు పాడద్దు, పడుకున్నవాడు ఇప్పుడే లెగ్ చేస్తాడు పాపం. ఉయ్యాల అయితే చాలా నచ్చిందంటే ఆయనకి, ఆయన కూడా అందులోనే పడుకుంటారంట. దోమల తెర కూడా ఇచ్చారంటండి, దోమలు కొట్టకుండానే. సో ఉయ్యాలైతే బిగించేసామండి. అంటే చాలా కష్టంగా ఇస్తారేమో అనుకున్నాం, కానీ అదే బిగించడం అంటే నట్లు ఒకటి వేయాలి అంతే అండి, మిగిలినంతా అయిపోయింది. చాలా కష్టంగా ఇస్తాడు అనుకున్నాం, కానీ చాలా సింపుల్గా అయిపోయిందండి, చాలా త్వరగా కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా పడుకుని రేపు మార్నింగ్ హడావిడికి లేవడమే అండి. నాకైతే పడుకునేవారు, ఈయనేమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటారంట ఈయన హ్యాపీగాని. సో రేపు ఉదయం నుంచి మళ్ళీ వ్లాగ్ అంతా కంటిన్యూ అవుతుందండి. రేపు ఉదయం లేవగానే మేము రెడీ అయిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా తీసి అసలు బార్సాలు ఎలా జరుగుతుంది, పేరు కానీ అవన్నీ ఎలా పెడుతున్నాం అనేది మాత్రం మీకు మళ్ళీ అదే ఈ వీడియోలోనే కంటిన్యూ అవుతుందండి. సో ఇంకేమైనా ఉందా ఈరోజుకి? ఈరోజు నైట్కి అయితే ఇదే అండి. సో రేపు మార్నింగ్ మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. ఓం స్ముఖాయ నమః, ఓం మేఘదంతాయ నమః, ఓం కమలాయ నమః, ఓం గజగంధికాయ నమః, మలకోదరాయ నమః, ఓం వికటాయ నమః, విఘ్నాయ నమః, గణాధిపాయ నమః, భవగదవాయ నమః, గణాధిపాయ నమః, గణాధిక్షాయ నమః. హాయ్ అండి అందరికీ. అంటే మళ్ళీ హాయ్ చెప్తున్నాను అనుకోకండి, అంటే నిన్న నైట్ వీడియో అక్కడితో స్టాప్ చేసాం కదండి, మళ్ళీ మార్నింగే ఫ్రెష్గా హాయ్ చెప్పి స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసామండి. మార్నింగ్ ఫ్రెష్గా ఇలాగ స్టార్ట్ చేయాలి. ఏంటంటే అండి, నేను మధు అయితే రెడీ అయ్యి వచ్చేసింది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, నేను కూడా రెడీ అయిపోయానండి. కానీ ఇంకా ఆయన అయితే రెడీ అవ్వలేదు, పొద్దున్నుంచి గెంటుతూ ఉన్నా కూడా ఇప్పుడే వెళ్ళారు. జస్ట్ టైం అయితే అయిపోతుందండి, ముహూర్తం టైము. సో మా డ్రెస్సులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. నాది కొత్తదే, మా అబ్బాయి వంక చెప్పు నీవుడు కూడా కొత్తది వేసేసుకుంది అనమాట. కొడుకు బార్సలు అంటే ఆ మాత్రం ఉండాలి. అంటే ఈవిడికి కూడా కొడుకు అవుతాడు కదండి, అప్పుడే కొడుకు పుట్టేశాడు అనమాట 10th క్లాస్కే. సో ఈ ఫ్రాక్ అయితే ఎప్పుడో తీసుకుందండి, కాకపోతే మా అబ్బాయి బార్సాల గురించి అలా వెయిట్ చేస్తూ ఉంచుకుందనమాట, ఇప్పుడు వేసుకుంది. సో ఇప్పుడైతే బాబుని కూడా రెడీ చేసేద్దాం అనుకుంటున్నానండి. అంటే డ్రెస్ అయితే వేస్తాను, వాడికి తెచ్చిన గోల్డ్ అవి పెట్టేద్దాం అనుకుంటున్నానండి. అయితే కాకపోతే వాడికి అన్నీ లూజ్ అయిపోతాయండి. పుట్టినప్పుడు కొంచెం బొద్దుగానే పుట్టాడు, తర్వాత నీరోళ్ళులాగా మొత్తం లాగేసాడని చాలా బక్కగా ఉన్నాడనమాట. ఫేస్ కూడా ఈ వీడియోలోనే చూపించేస్తామండి. సో ప్రస్తుతానికైతే వాడి గోల్డ్ మొత్తం వాడికి పెడదాం అనుకుంటున్నాము, అది కూడా ఒక చిన్న వీడియో తీద్దాము అని చెప్పి మేమిద్దరం వీడియో అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా ఆయన రెడీ అయ్యి రావాలంటే చాలా టైం పడుతుంది, అప్పటి వరకు ఎందుకని చెప్పి మేమిద్దరం వీడియో స్టార్ట్ చేసాము. ఇప్పుడు బాబుకి కూడా అవన్నీ కూడా పెట్టేస్తాం అనమాట మేమిద్దరమే.
మీరు కూడా చూడండి. కాకపోతే వాడికి అన్నీ లూజ్ అయిపోతాయండి, కానీ తప్పదు కదా పెట్టాలి బారసాల రోజు అని చెప్పి పెట్టేస్తాం. ఇది ఫస్ట్ అయితే వెండి మొలతాడు పెడుతున్నానండి. మాకైతే ఒక 3 months వరకు కూడా దారం కడతారంటండి మొలతాడు కింద. 3 months అయిన తర్వాత బ్లాక్ది మొలతాడు ఉంటుంది కదా, అది కట్టేస్తారంటండి. ఇదైతే ధర్మ వాళ్ళ చిన్నాన్ని పెట్టారండి. హేమంత్ తెలుసు కదండి మీకు, అంటే లాస్ట్ కొన్ని వీడియోస్ చూస్తే దాంట్లో ఉంటాడు. హేమంత్ వాళ్ళ డాడీ పెట్టారనమాట. ఫస్ట్ ఈ మొలతాడు అయితే పెడుతున్నాను. నవ్వుతావేం మాట్లాడవే? కాళ్ళకి పెడతారా? అది కాళ్ళ నుంచి లోపలికి వెయ్యాలి వాడికి. పెడతారేమో. ఇది లింక్ రాదంట, నాకు తెలియదు. నేను అడిగి ఇప్పుడే తెలుసుకుని, ఇది ఎలా పెట్టాలో నాకు తెలియలేదండి, కాకపోతే తెలుసుకుని పెడుతున్నా అనమాట. చూడండి ఇది అసలు ఎలా ఉందంటే మా అబ్బాయికి వడ్లానం కూడా కాదనమాట, ఏదో పెద్ద జస్ట్ రింగ్ తగిలిసినట్టుంది. ఇది టైట్ చేయాలండి. టైట్ చేస్తాను వెళ్ళరా. ఎంత టైట్ చేసినా అంత ఆగం ఒకసారి. టైట్ చేశానండి ఏదో కొంచెం అలాగా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం పెడదాం? సో ఫస్ట్ అయితే మొలతాడు పెట్టామండి. నెక్స్ట్ వచ్చేసి ఏం పెడదాం? రింగ్స్ అంటే అండి అవి కూడా జస్ట్ అలా వచ్చేస్తాయి అనమాట. ఇదేం రింగ్? ఇది వచ్చేసి వినాయకుడు ఉంగరం అండి. ఈ వినాయకుడు ఉంగరం వాళ్ళ పిన్ని గారు పెట్టారనమాట. అంటే మా బాబాయ్ పెట్టారు, ధర్మ వాళ్ళ మావే పెట్టారండి వినాయకుడు ఉంగరం. ఇది నాకే సరిపోయేలా ఉంది, వాడికైతే ఇంకెలా వచ్చేస్తుంది అనమాట. ఇదిగో నేను పెట్టుకుంటే ఇక్కడికి వచ్చిందండి నాకే. ఫ్యూచర్లో పనిచేస్తుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించి వాళ్ళ పిన్ని గారు ఇప్పుడు పెట్టారంటే అండి, మనం ఫ్యూచర్లో పెట్టుకుందాము. ఇప్పుడు జస్ట్ మంచికి పెట్టేద్దామండి. మంచి ఆల్రెడీ నేను చేస్తాను. బాబుకు మంచి. అమ్మో నా కొడుకు హ్యాండ్కి చూడండి అసలు ఎంత లూజ్గా ఉందో. నెక్స్ట్ కూడా ఆల్రెడీ రింగ్తో స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకో రింగ్ కూడా పెట్టేద్దామండి. ఇంకో రింగ్ వచ్చేసి సాయిబాబా ఉంగరం అండి. ఇది కూడా సేమ్ సైజు. ఇదేమో మా మేనత్త వాళ్ళ అమ్మగారు ఇచ్చారనమాట అండి. ఇది కూడా సేమ్ సైజ్, నాకు అక్కడికే వెళ్ళింది. దాని మీద కొంచెం టైట్గా ఉంది అంతే అండి. ఇది కూడా పెట్టేస్తాను. నీ ఇంకో చెయ్యేదమ్మా. ఇదిగోండి చేతికి, ఈ చేతికి ఉంగరం ఇదిగోండి. ఆగు 2 చేతులు చూపిస్తాను. ఇదిగోండి మా 2 ఉంగరాలు కూడా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం పెడదాం? ఏదో బాక్స్ అని ఇచ్చిందండి, ఇందులో ఏముంటుంది పెట్టేస్తాం అంటే ఇలాంటి బాక్సులు 2 ఉన్నాయన్నమాట. ఒకటి బ్రాస్లెట్, ఒకటి మురుగులు. ఇందులో ఏముంటుంది పెడతాము. ఇవి వచ్చేసి మురుగులండి. ఈ మురుగులు కూడా ప్రస్తుతానికైతే యూజ్ అవ్వండి, ఏది కూడా ప్రస్తుతానికి యూజ్ అవ్వవు. ఇప్పుడు ఈ మురుగులేమో వాళ్ళ నాన్నమ్మ గారు చేయించారనమాట, అంటే మా అత్తయ్య గారు చేయించారు మురుగులు. వెళ్ళి చూపించు. ఈ మురుగులు కూడా ప్రస్తుతానికైతే యూజ్ అవ్వండి. ఒక 3 months తర్వాత కొంచెం మా వాడు ఒళ్ళు చేస్తే అప్పుడు యూజ్ అవుతాయండి, అప్పుడైతే యూజ్ చేస్తాము. ఇదిగో చిన్నోడు నేను పెడతాను రింగ్. అయ్యో మొత్తానికి నడుము నుంచి స్టార్ట్ చేసి చేతుల వరకు అయితే వెళ్ళామండి. అంటే ఫస్ట్ వడ్లానం అంటే ఆడపిల్లలా వచ్చింది నాకు. వడ్లానం కాదండి, మొలతాడితో స్టార్ట్ చేసి మొలతాడి తర్వాత రింగ్స్ మురుగులు పెట్టాము. ఆ 3 ప్రస్తుతానికైతే ఆ 3 కూడా లూజ్ అయ్యండి. మొత్తం మురుగులు అయితే జబ్బల వరకు కూడా వెళ్ళిపోతున్నాయి. అవి నాకు తెలిసి 6th month అలా వచ్చాక యూజ్ అవుతాయి అనుకుంటున్నానండి. ఆ తర్వాత ఇంకొక బాక్స్ కూడా అలాంటిది ఉంది కదండి, అది ఓపెన్ చేసేద్దామండి. దాంట్లో ఏముందో అంటే అదే బ్రాస్లెట్ అండి. ఇది కూడా పెద్దదే అండి, ఇది కూడా నాకు సరిపోయేలానే ఉంది. ఈ బ్రాస్లెట్ వచ్చేసి మా వదిన అంటే ధర్మ వాళ్ళ అక్క ఇచ్చారు. దగ్గరికి తీసుకురా. అదేంటి ధర్మ వాళ్ళ అక్క బావగారు ఇచ్చారండి. ఇది కూడా లూజే అండి, ఇది కూడా పెట్టిన వాడికి ఒకసారి దగ్గరికి. ఇలా చూసారండి, అసలు ఇంకొక చేయి కూడా దూరుతుంది అనమాట వాడి చేతిలోకి.
అన్నీ కూడా లూజ్గా అంటే ఆ గోల్డ్ తప్ప కాదండి, ఇంక అంతకన్నా చిన్న సైజ్ అయితే చెయ్యరండి. కాకపోతే ఏంటి మా వాడు కొంచెం బక్కగా ఉండడం వల్ల అన్నీ లూజ్ అయిపోయాయండి. ఇంకా లాస్ట్గా ఇంకొక ఐటెం పెడుతున్నాం అనమాట అండి. ఇది లాస్ట్ ఐటెం. నెక్స్ట్ ఐటెం వచ్చేసి చైన్ అండి. ఇది కూడా చాలా పొడుగు చైన్ అనమాట. వాళ్ళ నాన్నగారు యూజ్ చేసుకోవచ్చు తర్వాత. ఇదైతే మా అమ్మమ్మగారు పెట్టారండి. దీనికి లాకెట్ కూడా వచ్చేసిందండి. లాకెట్ ఏమో ధర్మ వాళ్ళ అమ్మమ్మగారు అంటే మధు వాళ్ళ నాన్నమ్మగారు ఇచ్చారు. ఆ లాకెట్ ఎక్కడో పెట్టారంట, అది చూసి అది కూడా చూపిస్తానండి. ప్రస్తుతానికైతే చైన్ వేస్తున్నాను అనమాట అండి. సో ఇప్పుడు చైన్ వేస్తానండి. ఇదిగోండి, ఇది కూడా పొట్ట వరకు వచ్చేసిందండి చైన్ అయితే. సో చూసారు కదండి మా చిన్నోడుకున్న జ్యువెలరీ మొత్తం అయితే ఇదండి. ఇంకా లాకెట్ ఒకటే మీకు చూపించలేదు, మిగిలినవన్నీ చూపించాను. వాడికి వేస్తానండి. కాకపోతే ప్రతిదీ కూడా ఇప్పుడు తీసేస్తానండి, ఎందుకంటే అన్నీ వాడికి లూజే. మళ్ళీ పూజకి అది వెళ్ళినప్పుడు ఎక్కడైనా పడేస్తాడు. సో వాడికి వచ్చినవి వాడికి ఉన్న గోల్డ్ మొత్తం ఇదన్నమాట అండి. వాడికి ఉన్నవంటే ఒక 2 రింగ్స్, మురుగులు, బ్రాస్లెట్, చైన్, లాకెట్ ఉందండి ప్రస్తుతం వాడికి. సరే మొలతాడండి, మొలతాడు మర్చిపోయాను. వెండి మొలతాడు కూడా ఉందండి. ఇంకా ఇప్పుడైతే పంతులు గారు ఇందాక నుంచే పూజకు పిలుస్తున్నారు. ఈయన కూడా రెడీ అయిపోయి వచ్చేసారు, ఆల్రెడీ బయట ఉన్నారట. అందుకే ఇందాక నుంచి పంతులు గారు పిలుస్తున్న సగంలో ఉంది కదా, వీడికి వెళ్ళదని చెప్పి ఇక్కడే ఉండిపోయాను. పూజ చేసేటప్పుడు కూడా చిన్న వీడియో తీసి మీకు చూపిస్తామండి. అసలు పూజ ఏంటి, ఏం చేస్తున్నాము అనేది కూడా మీకు చూపిస్తామండి. పేరు కూడా దాని తర్వాత మీకు చెప్తాము. సో ఇంకా వీడియో అలా చూస్తూ ఉండండి. మీరు డబ్బకు వచ్చేయండి. అమ్మ కిందకు వచ్చేగా ఉన్నది ఆ పేడ మీద. కూర్చోండి. సూర్యాదేరాం దవారాం గ్రహాణాం ఆనుకుంటున్నాం సహాదేవః అందరూ అక్షరం వేసేయండి. సహాదేవః గణపతయేర్వః యేత్రద్రాజా దేవతాదేవః హరి ఓం అలాచేయండి. అది గణపతయేర్వః శివభర్వః హరి ఓం శ్రీభ గణపతయేర్వః శివభర్వః హరి ఓం సహాదేవః దేవతాదేవః మీరు వెలిగించండి. ఈ చేపట్టుకోండి. సహాదేవః గణపతయేర్వః శివభర్వః హరి ఓం దేవతాదేవః అర్వాతయేర్వః గణపతయేర్వః ధర్మదాతారం గణపతయేర్వః లోకభ్రంజం భుజభుజాం చంద్రమండలం జయ వార్త శారకే అబ్బాయి ఉన్నాడండి. అడపకు తీసుకున్నాడు. మీరు బాటలో పట్టుబెట్టి అబ్బాయిని ఇలా చూపించాలన్నమాట. నూనెలో మొక్కలు కనిపించాలన్నమాట. ఇలా చూడండి, ఇలా చూడండి. అబ్బాయి చేతి తీసేయండి. అబ్బాయి మొక్కలు చూడండి. ఓం దేవస్య నూనెలో చూడాలి, మామూలుగా చూడడం కాదు. దేవస్య గ్రహ దేవస్య గ్రహ చూడండి సార్, నూనెలో చూడండి. మొక్క నిలబడిందండి. మొక్క ఏమవుతుంది? బట్టలే రంగు నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడండి. అమ్మాయి నల్లగా ఉన్నాడు. తీసేయండి మీకు. ఓకే తీసేయండి అమ్మా, తెర తీసేయండి. ఆ తల్లి ఉండ వేసేయండి. తల్లి ఉండ వేసేయండి. అలా అంతే. దీంట్లో వేయండి. పుష్పాన్ని బాంతు సమంగళ్యాన్ని అమ్మాయి చూడబట్టి సౌభాగ్యపుష్పగుప్తాయాధాస్యం విపరేతన మంగళేతి మధురభాగం సౌభాగ్యపుష్పగుప్తాయాధాస్యం విపరేతన సౌభాగ్యపుష్పగుప్తాయాధాస్యం విపరేతన దీర్ఘాయుష్మాన్ పట్టుకోండి. పట్టుకోండి. దీర్ఘాయుష్మాన్ పక్కన పెట్టి 3వ గళ్ళ రాయండి. శ్రీ అక్కడ రాస్తే పర్వాలేదు. వ్యావహారిక వ్యావహారిక అది పట్టుకొని తీసుకోండి. రండి సార్, మీ పైన పేరు వేసుకోండి. సత్యం వద ధర్మంచర దుర్గక్కలు బాగా నచ్చింది కదా.
ఒక ఫోటో తీయాలి ఫస్ట్. వీడియో ఆఫ్ చేయి, ఫోటో తీ. తీయాలి. మెయిన్ సెలబ్రిటీసే కదా. ఇక్కడ చూస్తలేదు అన్నయ్య. అది ఎమోషన్ అక్కడ. ఈసారి వీడియో ఆఫ్ చేసి ఫోటో తీ. ఎగిరిపోతున్నాడు గాల్లో. గాల్లో తేలినట్టుంది. ఉయ్యాలది అయితే అయిపోయిందండి. ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్నారు. ఇది కూడా పిన్ని. ఈ కోతి వాళ్ళ మమ్మీ ఈవిడే అండి. మరి అంత నవ్వకండి. ఇదిగోండి కోతి వాళ్ళ మమ్మీ ఈవిడ అనమాట. చూసారు కదా, వాయిస్ కూడా ఒకలానే ఉంటుంది అనమాట అండి. ఆ తర్వాత మా దుర్గదనండి, అంటే ధర్మ వాళ్ళ అక్క వాళ్ళ పెద్దమ్మ గారు అమ్మాయి అండి. మా అత్తయ్య గారు వాళ్ళ అక్క అండి. సేమ్ మా అత్తయ్య గారు లాగే ఉంటారు. వద్దు అప్పుడే చిన్నపిల్ల కదా. మా చిన్న అత్తయ్య గారు అభిషేక్ అండి, అంటే అదే ధర్మ వాళ్ళ అన్నయ్య అండి. మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి అనమాట. సో ఇక్కడ అందరూ అయ్యారు. ఇంకా బయటకు వెళ్ళి కూడా అందరినీ చూపిస్తాను అనమాట. ఇదిగో అండి ఈయన ధర్మ అండి, మా హస్బెండ్ అండి. ఆయన కూడా పరిచయం చేస్తున్నానండి. మీకు తెలుసు కదండి ధర్మ వాళ్ళ అమ్మమ్మ గారు. ధర్మ వాళ్ళ అమ్మమ్మ గారండి. ఎంత ఉంది మళ్ళీ కింద పేట మీద అది కూర్చుందంటారు అనుకుంటారు. గౌన్ మాత్రం పడాలంటే అండి. ఇదిగోండి అదిగో చూసుకోండి. వెళ్ళేటప్పుడు ఈరోజు పూజ చేశారు కదా, అదే చీపురితో తొడకూడదు కదండి, మధు గౌన్తో ఊడ్చేస్తుంది అనమాట ఈరోజు వెళ్ళేటప్పుడు. నా స్కూల్ ఫ్రెండ్ బెస్టీ, అలాగే ధర్మక్ సిస్టర్ కూడా అండి. అలా ఆడబడిచి అయిపోయింది అనుకోకుండానే. మా బుల్లి మరదలు అనమాట, మా మావయ్య గారు అమ్మాయి అన్విత. హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడ హాయ్. మా మరదలు అనమాట అండి. నేను ప్రెగ్నెన్సీ ఉన్న టైంలోంచి బాబుకి పెడతాను అని అన్నీ నాకే పెట్టేసేది. మా అమ్మమ్మ గారండి. తర్వాత మా అమ్మమ్మ గారు వాళ్ళ 5 సిస్టర్ అనమాట. సెకండ్ టీ మాస్క్. రెండోవాడు మా చిన్నమ్మమ్మ గారు అనమాట. మా చిన్నమ్మమ్మ గారు అంటే మా అమ్మమ్మ గారికి చిన్న చెల్లి అనమాట. అందరికన్నానే ఇంకొక చిన్న చెల్లి ఉన్నట్టుంది. ఈవిడ ఫోర్త్ ఆవిడనమాట. ఇంకా తర్వాత మా ఉమా పిన్ని, మా మూడో అమ్మమ్మ గారి వాళ్ళ అమ్మాయి మా ఉమా పిన్ని. తర్వాత మా పెద్దమ్మ అండి. హాయ్ చెప్పు. ప్రియక్క లేరి. మా చిన్న పెద్దమ్మ అండి, మా గౌత్ పెద్దమ్మ, పెద్దమ్మ. మా చిన్న పెద్దమ్మ ఇందాక చూపించిన ఆవిడ, ఇప్పుడు మా పెద్దమ్మ అనమాట అండి. మా అమ్మ అండి. మా అమ్మగారిని పరిచయం చేయమని చాలా మంది అడుగుతున్నారు. ఈవిడండి మా మమ్మీ. ఇందాక అందరినీ చూపించేటప్పుడు మా అక్కలు అయితే బయటకు వెళ్ళిపోయారండి. వాళ్ళని ఇప్పుడు చూపిస్తాను. తిను కూడా మా అక్క అండి, అంటే మా చిన్నమ్మ గారిని చూపించాను కదా, వాళ్ళ కాళ్ళు అండి. మా పూజక్క అనమాట అండి. వీళ్ళిద్దరిని కూడా చూపిస్తాను. ఈవిడేమో మా మావయ్య గారు వాళ్ళ చెల్లండి, అక్క. మా మావయ్య గారు వాళ్ళ అక్క అండి. భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇప్పుడు భోజనాలు వడ్డిస్తున్నారనమాట. ఇదిగండి తిండి బొచ్చెళ్ళండి. అప్పుడే మొదలు పెట్టేసింది. ఇంకా అంటే వీడియో తీస్తున్నామని చెప్పి జస్ట్ అలా వేసుకుంది అనమాట. తర్వాత ఈ మీల్ని అన్ని కూడా వేస్తాము.
సో మా బుడ్డుడికి వచ్చిన బట్టలు అన్నీ ఇగోండి. ఎక్కువగా ఏంటి ప్రియా ఎక్కువ తెచ్చిందండి. ప్రియా అంటే ఎవరు అనుకుంటారా? ఈ అమ్మాయి. ఇక్కడికి వచ్చిన బట్టలు అన్నీ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది జుబ్బా అండి. దీన్ని ఇలా కాదు అమ్ముతుందేటి ఇందాక వేసిన డ్రెస్ అయితే అస్సలు ఉంచుకోవట్లేదండి, ఏడ్ చేస్తున్నాడని చెప్పి ఆ డ్రెస్ తీసేసి నార్మల్ జుబ్బా వేస్తామన్నమాట అండి. మళ్ళీ డ్రెస్ మారింది అనుకుంటారు. ఇందాకైతే మంచికి ఖచ్చితంగా సారీ ఉయ్యాల్లో వేయాలన్నారని చెప్పి అందులో వేసాము. ఇంకా మేము ఫిక్స్ చేసిన ఉయ్యాల్లో అయితే వేయలేదండి. ఇప్పుడు మేమిద్దరం కూడా ప్రజెంట్ వీడిని ఆ ఉయ్యాల్లో వేయబోతున్నాము. ఉయ్యాల్లో వేసిన తర్వాత మీకు చూపిస్తాము. అలాగే పేరు ఏం పెట్టామో కూడా మీకు చెప్తామండి. ఆ పేరు కూడా మీకు చూపిస్తాము. మాట్లాడేదొకటి సరే ఫ్రెండ్. సో ఇప్పుడైతే మేము కొన్న ఉయ్యాలు ఇప్పటికి వేస్తున్నామండి. సైడ్కి వచ్చేసాడండి మొత్తం. లాంగ్ ఫ్రేమ్ది. సో మొత్తానికి ఉయ్యాలు అయితే వేస్తామండి. నిషి కొద్దిగా జాయి ఊపమ్మ. నిషి ఊపుతా అన్నావు కదా, ఊపు. జాయి ఊపు. మీకు ఉదయం మా మావయ్య గారు అమ్మాయి ఒక అమ్మాయిని పరిచయం చేశాను కదండి. తినేమో మా పూజ అక్క అని చెప్పాను కదా, వాళ్ళ అమ్మాయి అండి. స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడే వచ్చింది స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తమ్ముడిని చూస్తానని చెప్పి ఇలా వచ్చిందనమాట. హాయ్ చెప్పు. చెప్పు. టాటా కాదు, హాయ్. హాయ్ అను. బాబు నువ్వు కొద్దిగా ఇలా స్లో ఊపుతా ఉన్నావు కదా, ఉయ్యాలు ఊపు. ఊపమ్మా. సరే భయపడుతుంది అంటే మొత్తం అయితే చెప్పు. బాబు అయితే పక్క వస్తాడండి. ఇప్పుడు నేమ్ కూడా రివీల్ చేస్తాము, బాబుకి ఏం పేరు పెట్టామా అనేది. బాబుని కూడా మీరు చూస్తారు కదండి. లాస్ట్ని ఇంకా బాగా చూస్తారండి. వాళ్ళ నాన్నగారు ఎత్తుకున్నారు. పెట్టు నువ్వు కూడా. చూస్తున్నామండి. బాహుబలిలో పెట్టు నువ్వు కూడా. అమరేంద్ర బాహుబలి. మా పేరు ఇంకా చెప్పలేదు, మేము తర్వాత చెప్తాం, అప్పుడు వెళుద్దాం అలా. ఈ పడుకున్నాడండి, కళ్ళు మూస్తాడు. బాగా కనబడుతుందా? చూడనా? ఉదయం మాటలు చూడండి, నైట్ మాత్రం చూస్తాడండి. ఎవరైనా చూడాలనుకుంటే నైటే మాత్రమే చూస్తాడండి. నైట్ అలా ఆడుకుంటూ ఉంటాడు. ఫేస్ అయితే చూపించేసామండి. అంటే మేము ఇప్పుడు మా ఫ్రంట్ లైట్లు ఉన్నాయండి. చెప్పు. ఫ్రంట్ లైట్లు ఉన్నాయండి, దానివల్ల కళ్ళు తెలిస్తే కొంచెం ఆ లైట్స్ ఎక్కువ ఎఫెక్ట్ వస్తాయి కదండి. దాని గురించి పాపం కళ్ళు తెరవట్లేదు. అంటే మెలకుగానే ఉన్నాడు, అలా పడుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట అండి. దాని గురించి కళ్ళు తెరవట్లేదండి. సో అప్పుడు నేమ్ కూడా రివీల్ చేద్దామని. ఏం నేమ్ పెట్టామనుకుంటున్నారో మీరు ముందు గెస్ట్ చేయండి. అంటే ఓపెన్ చేసేస్తాం ఎలాగో. ఖచ్చితంగా అయితే ఈ వీడియోలో పేరు తెలిసిపోతుంది. కాకపోతే మీకు మీరే అనుకుని అవునా కాదా అనుకోండి. అంటే పేరు అదే రామేద ఉంటుందండి. రామేద షార్ట్ వీడియోలో చెప్పాం కదా, రామేద ఏం పెట్టమంటారని అడిగాం కదా. అసలు రామేద ఎందుకంటే అండి, చాలామంది నక్షత్రం అనుకుంటారు. యాక్చువల్గా అయితే బాబు నక్షత్రం ప్రకారం నాని అక్షరాల మీద పెట్టాలండి. కాకపోతే అంటే నక్షత్రం అంటే ఆ కాలంలో అయితే జాతకాలు అవి మనకి ఉండే, అంటే వాళ్ళకి ఉండే కాదంటండి, పడిపోయేవంటండి. సో వాళ్ళకి నక్షత్రం గుర్తుంటుంది కదా అని చెప్పి వాళ్ళ ఫస్ట్ లెటర్ నక్షత్రం ప్రకారం పెట్టేవారంటండి. ఇప్పుడు ఇంక మొత్తం ఫోన్లో వచ్చేస్తుంది, జాతకాలు కూడా వాళ్ళే తెలిసిపోతుందండి. అదే ఎవరి నక్షత్రాలు వాళ్ళకి, ఎవరి రాసులు వాళ్ళకే తెలిసిపోతున్నాయి కదండి. దాని గురించి అంత అవసరం లేదు అన్నారు. సో దాని గురించి రామేద ఎందుకు పెట్టాలనుకున్నామంటే అండి, మా మావయ్య గారి పేరు రామారెడ్డి అండి. మా అత్తయ్య గారు మా మావయ్య గారు ఫస్ట్ లెటర్ వచ్చేలా పెట్టమన్నారు. సో రామేద పెట్టాలనుకున్నామండి. మీకు సెకండ్ లెటర్ కూడా క్లూ ఇచ్చేస్తున్నాము. ఏంటంటే శివుడు పేరు కూడా పెట్టాలనుకున్నారు మా అత్తయ్య గారు. సో షా వచ్చేలా కూడా పెట్టమన్నారండి. సో దాని గురించి రా షా ఈ రెండు కలిసిలా పెట్టమన్నారండి. ఈ రెండు కలిసిలా అన్నారు. మేమేమనుకున్నాము,
చాలా సింపుల్గా ఉండాలి, నేమ్ అయితే అస్సలు పెద్దదిగా ఉండకూడదు, చాలా సింపుల్గా ఎండ్ అయిపోవాలని అనుకున్నామండి. దాని ప్రకారం మేము పెట్టాలనుకున్నాము. మాకు కరెక్ట్గా మా అత్తయ్య గారు అడిగిన 2 లెటర్లు ఉన్నాయి. మేము అనుకున్నట్టు సింపుల్గా కూడా నేమ్ అయితే దొరికిందండి. ఆ నేమ్ పెట్టబోతున్నాము. అంటే ఆల్రెడీ పెట్టేసామండి, మీకు ఇందాక చెప్పలేదు, మీకు ఇప్పుడు రివీల్ చేద్దామని చెప్పి ఇందాక మేము గట్టిగా నేమ్ అయితే చెప్పలేదండి. సో ఏ నేమ్ పెట్టామనుకుంటున్నారు? షా. ఈ రెండాట్లో నేను చెప్పే మైక్ అనమాట. రా షా ఈ రెండు అక్షరాలు ఖచ్చితంగా ఉంటాయండి పేర్లో. సో ఏమై ఉంటుందో మీరు గెస్ట్ చేయండి. మీరు గెస్ట్ చేసి మీరు నిజంగా కరెక్ట్ అయితే నిజంగా కామెంట్ చేయండి. మధు గెస్ట్ చేస్తుంది అండి. ఖచ్చితంగా అయితే మీరు మనసులో అనుకున్నది అదే నేమ్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మధు వీడియో తీస్తుందండి. మధు వీడియో తీస్తూ నేను గెస్ట్ చేయొచ్చా అని అడుగుతుంది. ఆవిడ గారు ఆల్రెడీ ఇందాక నేమ్ వినేసింది. సో దాని గురించి ఇప్పుడు నేను గెస్ట్ చేయనా అని చెప్పి అడుగుతుంది అనమాట అండి. ఫస్ట్ అయితే ఆయన వైపు ఓపెన్ చేస్తున్నారండి. ఆయన వైపు ఉన్న లెటర్స్ చూసి కూడా మీరు కనిపెట్టవచ్చు. సో ఓపెన్ చేసే బావా. ఇది నేమ్లో అయితే లాస్ట్ లెటర్ అండి, అదేమో ఇంకా కామన్ అండి. ఇదిగోండి ఇవి లాస్ట్ లెటర్స్ అండి. ఆ రెడ్డి అయితే కామన్ అండి, ఇదైతే లాస్ట్ లెటర్ అండి. సో గెస్ట్ చేస్తారా అండి? ఇప్పుడు నా వైపు కూడా ఓపెన్ చేసేస్తున్నాను. మా అబ్బాయి నేమ్ వచ్చేసి రిషాంత్ రెడ్డి అండి. అంటే సింపుల్గా మా అబ్బాయి నేమ్ వచ్చేసి రిషాంత్ రెడ్డి అండి. అంటే సింపుల్ కట్లో రిషి అని పిలుచుకోవడానికి బాగుంటుంది. మా అత్తయ్య గారు అడిగినట్టు అయింది, మాకు సింపుల్గా ఉందని చెప్పి రిషాంత్ రెడ్డి అని పెట్టేసామండి. రిషి అని పిలుచుకుంటాం అనమాట, రిషాంత్ అని పెట్టామన్నమాట అండి. సో ముద్దుగా మేము రిషి అని పిలుచుకుంటూ ఉంటాము. సో ఫైనల్గా పేరు అయితే ఇదండి. సో మొత్తానికి ఈరోజు వ్లాగ్లో అయితే మొత్తాన్ని మీతో షేర్ చేసుకున్నాం అనుకుంటున్నామండి. వీడియో కూడా మొత్తం అంతా అయితే ఇదండి. చిన్నాడు గోల్డ్ జ్యువెలరీ షేర్ చేసుకున్నామండి. అలాగే నేమ్, అలాగే ఫేస్ కూడా మీరు అందరూ ఎప్పటి నుంచి అడుగుతున్నారు, అది కూడా చూపించామండి. మా చిన్నోడు పెట్టి కరెక్ట్గా ఈ రోజు కంటే మేము వీడియో చేస్తున్న రోజుకి అయితే 21 days అయిందండి. వీడియో పోస్ట్ చేసే రోజుకి ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. అంటే ఎప్పుడు పోస్ట్ చేస్తామనేది ఇంకా క్లియర్గా లేదండి. ఇప్పుడు అంటే ఇంక చాలా తీస్తామండి. ఒక పూజ అయితే 1 గంట సేపు జరిగిందండి. ఆ పూజ మొత్తం కూడా వీడియో తీసాము. ఈయన ఇంటికి వెళ్ళి అదంతా కట్ చేసి ఎడిట్ చేసి చాలా టైం పడుతుందండి. అంటే మధుని వీడియో తీయమంటే పూజ మొత్తం తీస్తుంది అనమాట అండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకుని. సో ఇప్పుడు అవన్నీ అంటే ఈ వీడియో ఆల్రెడీ అంతా ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుందండి. సో అది ఎంత మొక్క ఎట్టాలని చిన్న మొక్క ఎడతాం, మళ్ళీ పూజ అంతా ఎట్టినా బోర్ కొడద్దండి. సో మొత్తం ఈరోజు డే అంతా కూడా మీతో షేర్ చేసుకున్నామండి. డే అయితే అసలు ఫస్ట్ మార్నింగ్ చెప్పాను కదండి, వీడైతే నైటే అలా మెలకుగానే ఉంటున్నాడండి. ఉదయం మాటలు ఎక్కువ పడుకుంటున్నాడు. సో ఉదయం లేవడం అయితే లేట్ అయిందండి. లేట్గా లేచిన తర్వాత మొత్తం రెడీ అయ్యి మంచి అయితే 11 to 12 లోపు అండి. 11 to 12 లోపు నేమ్ పెట్టుకుని ఉయ్యాల్లో వేసేయాలండి. సో 11 కల్లా పంతులు గారు వచ్చేస్తారు, రెడీ అవ్వాలన్నారు. మా ఇద్దరు స్నానాలు అయ్యేసరికి 9 అయిపోయిందండి. 9 అయిపోయిన తర్వాత టెంట్, బయట కుర్చీలు ఇవన్నీ అప్పుడు తెచ్చారు. అప్పుడు మా అత్తయ్య గారు వచ్చి పూజ సామాన్లు అవి అన్నీ తీసుకొచ్చారు. అప్పుడు కూడా ఈయన రాలేదు, అంటే రెడీ అవ్వలేదన్నమాట. వచ్చారు కానీ వేరే పనులు అంటే ఆ నేమ్ అది ఈరోజే ఇచ్చారనమాట అండి. నిన్న డెకరేషన్ ఓన్లీ చేశారు. ఆ నేమ్ అది ఈరోజు ఇచ్చిన వాళ్ళని ఆ పనులు ఏమీ అవ్వలేదండి. ఆ పనులని చేసుకుంటూకి 10:30 అలా అయిపోయిందండి. 10:30కి మేము ఇంకా సర్లే రావట్లేదని వీడియో స్టార్ట్ చేసాము. అంతలోపు పంతులు గారు వచ్చి కంగారు పెట్టడంతో 11కి పూజ స్టార్ట్ చేసామండి. 11 to 12 పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత తాంబూలాలు ఇవ్వడం, ఇంకా మీకు అందరినీ పరిచయం చేశాను కదండి, అది అయిపోయింది. ఉయ్యాల్లో కూడా వేసేసారు. పెద్దవాళ్ళు వేయాలంట, పెద్దవాళ్ళు వేస్తారు. అంటే ఫస్ట్ టైం ఉయ్యాల్లో వేసేటప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళారని అనుకుంటారండి. అప్పుడు దాని గురించి చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే అండి, అప్పుడు నూనెలో చూసారు కదండి, ఆ నూనె గుడి దగ్గర ఈయన వెలిగించాలంటండి. సో గుడి దగ్గర ఆ నూనెతో వెలిగించడానికి వెళ్ళారు. ఉయ్యాల్లో వేసినప్పుడు ఈయన లేకపోయినా పర్వాలేదంటండి. సో అందుకు పెద్దవారి చేత ఆ ఉయ్యాల్లో వేయించేసాము. ఆ ఉయ్యాల్లో వేసిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి చిన్నగా ఊపారు, అది కూడా మీరు చూసారు. ఆ తర్వాత ఈయన వచ్చిన తర్వాత మేమిద్దరం కలిపి ఆ ఉయ్యాల్లో వేసినప్పుడు ఆ వీడియో కూడా తీసామండి. ఇంకొంచెం ఒబ్బడైందన్నప్పుడు నేమ్ కూడా మీకు వీడియో తీసేసాము. నేమ్ అయితే యాక్చువల్గా అందరికీ కూడా పూజ చేసేటప్పుడే తెలిసిపోయిందండి. ఎందుకంటే అప్పుడే
షోలో చెప్పిస్తారు కదా, ఆ టైంలోనే పేరు అయితే తెలిసిపోయిందండి. ఆ తర్వాత అన్నీ చేసి అందరు చుట్టాలు వెళ్ళేసరికి ఇప్పుడు లాస్ట్ వీడియో తీస్తున్నామండి. నాకైతే నీరసం వచ్చింది, ఈయనకి నీరసం వచ్చింది అనుకుంటున్నానండి. యాక్చువల్గా నేమ్ అయితే రిషాంత్ రెడ్డి ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. అంటే యాక్చువల్గా మేము షార్ట్కట్లో రిషి అని పిలుచుకుందాం అనుకున్నామండి, రిషి అని చెప్పి. ఒకసారి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికి నాకు నీరసం వచ్చిందండి, ఇంక నేనైతే ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను. సో దాని నుంచి ఆడు కూడా అంటే పూజ ఇక్కడ చేస్తున్నాడు, పాలు ఇవ్వకుండా సరే పాపం ఆడకుండా అలాగే చాలా ఓర్పుగా ఉన్నాడండి. ఎందుకంటే మేము మార్నింగ్ చెప్పాను కదండి, స్నానం అది చేసి 10కి పడుకున్నాడు అనుకుంటా. 10కి పడుకొని మా పూజలు అయ్యి నేను బయట ఇదంతా చేసేసరికి 1 అయిందండి. 1 అయినా కూడా పాపం వాడు ఆడలేదండి. అంటే మధ్యలో ఒకసారి లేచి చూసి మా అమ్మ బిజీగా ఉంది కదా అని చెప్పి మళ్ళీ పడుకుండిపోయాడు అనమాట. మళ్ళీ 1కి లేచినా కూడా ఏడవలేదండి. మా అమ్మ బిజీగా ఉందని దయతలిచి అందరు అంటే కొంచెం ఎత్తుకుంటారు కదండి వచ్చిన చుట్టాలు, వాళ్ళ చేతిలో ఉండి అలా చుట్టూ చూస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరు కొత్తగా వచ్చారని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నాడనమాట అండి. అంతే తప్ప ఏడవలేదు. ఆ కొంతసేపటికి మరీ ఆకలేసినట్టుంది పాపం, అప్పుడు వేడ్చాడు. అప్పుడైతే పాలిచ్చానమాట. సో యాక్చువల్గా ధర్మపొద్దులు అయితే ఈడిది పుట్టినప్పుడు ఒకటి పెట్టామండి, ఇదొకటి టోటల్గా 2 అండి. ఇంకా మిగతా అండి మనకి కామెడీ వీడియోస్ వస్తాయండి. అంటే ఇది మెయిన్ ఆడ గుర్తుండిపోవాలని చెప్పి ఇంకా అందులోనే పెట్టామాట అండి ఎప్పటికీ. సో చాలా మంది అడుగుతున్నారు కదా, అందరూ ఎక్కువ ఇందులో చూస్తారని చెప్పి అందరికీ తెలియాలని చెప్పి కూడా ఇందులో పెట్టామండి. ఇంక ధర్మపొద్దులో వ్లాగ్స్ రావండి, కామెడీ వీడియోస్ వస్తాయి. డీపీ లాగ్స్లో మనకు వ్లాగ్స్ వస్తాయి అన్నమాట. సో ఈరోజు వీడియో నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇప్పుడు 2,92,000 కదా, అంటే 2,92,000 మధ్యలో ఉందండి. సో మీరు అందరూ కూడా ఇంకా దయచేస్తే అంత 8,000 కాదా 8,000, ఇంకా 8,000 అయితే 3 లక్షలు అవుద్దండి. సో నేనైతే ఈ ఇయర్ అదే ఈ సంవత్సరం ఎండింగ్కి 3 లక్షలు అయిపోద్దని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో అందరూ కూడా 8,000 కూడా చేసండి, 3 లక్షలు కంప్లీట్ చేసేద్దాం. సో అందరికీ బాయ్ అండి. అలాగే నాకైతే గుడ్ నైట్ అండి.